హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసినవి సొరకాయ చపాతీలు అనమాట. ఇవి చేసుకోవడానికి సొరకాయ పావు కేజీ ముక్క, 3 పచ్చిమిర్చి తీసుకొని పీల్ చేసుకొని పచ్చిమిర్చి ప్లస్ సొరకాయ ముక్కల్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను. దానిలోనే జీలకర్ర పౌడరు, వాము, ఇంకా ఉప్పు, కారం ఇవి కూడా వేసుకొని చక్కగా వాటర్ వేయకుండా ముందు మిక్స్ చేసుకోండి. వాటర్ ఇది వెజిటేబుల్ వాటరీగానే ఉంటుంది కాబట్టి ఇది తడిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్ద ఇదిగోండి చూపించిన విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన చపాతీకి 1 అవర్ రెస్ట్ ఇచ్చాను. ఈ చపాతీలు అనేవి వెంటనే అయినా చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా కూడా ఇంకా 1 అవర్ తర్వాత నేను నీట్గా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి చూపించిన విధంగా పిండిని చక్కగా దులుపుకొని ఎక్సెస్ పిండిని అన్నీ ఇలా రోల్ చేసేసుకొని ఇంకా మన పెనం మీద వేసుకొని, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మీకు అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో కూడా ఉంది, ఒకసారి చూసి ట్రై చేసేయండి. ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మీకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అవైలబుల్గా ఉంటే నెయ్యితో చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతం అంత ఎక్కువగా లేదు కాబట్టి ఆయిల్తోనే చేసుకున్నాను. అయినా కూడా సొరకాయ తినని వాళ్ళకి చాలా ఇష్టంగా తినగలిగేలా ఉంటుందన్నమాట. కంపల్సరీ ట్రై చేసి మీకు ఏ కాంబినేషన్ కర్రీ అయినా చేసుకొని తినండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకేనా? ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్, షేరు, కామెంట్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, 1 లేయర్గానే చేశాను, ఫోల్డ్ అయితే చేయలేదు ఈరోజు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.